హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ దేవాశిష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ స్టెప్. ఈ వీడియోలో మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్? జనరల్ గా మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ పారామీటర్స్ కి కొన్ని వాల్యూస్ ఇస్తాం కదా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఫంక్షన్ పారామీటర్స్ కి వాల్యూస్ ఇచ్చినప్పుడు వాటికి కీవర్డ్స్ అసైన్ చేసి అప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో లెట్ us స్టార్ట్ a సెషన్. ఇప్పుడు మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తాలూకు ఎగ్జాంపుల్స్ ని పైథాన్ కన్సోల్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తా. నేమ్ కామా ఏజ్. ఇప్పుడు ఇది నేను ప్రింట్ చేస్తా. ప్రింట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తా. నేమ్ కి జోన్ కామా ఏజ్ కి 22. ఇప్పుడు మనకి నేమ్ ఈక్వల్స్ టు జోన్, ఏజ్ ఈక్వల్స్ టు 22 వచ్చింది. సపోజ్ ఫంక్షన్ లో 22 కామా జోన్ అంటే మనకి నేమ్ ఈక్వల్స్ టు 22, ఏజ్ ఈక్వల్స్ టు జోన్ అని వచ్చింది. అంటే మనం పారామీటర్స్ అనేవి ఎలాగిచ్చినా సరే మనకి ఆర్డర్ లో తీసుకుంటుంది. అంటే సపోజ్ ఇక్కడ నేమ్ అనేది ఉంది కదా, ఇక్కడ నేమ్ అనే పారామీటర్ ఉంది కాబట్టి నేమ్ కి 22 అని తీసుకొని తర్వాత ఏజ్ కి జోన్ అని తీసుకుంటుంది. మనం దీన్ని ఓవర్కమ్ చేయడానికి వి హ్యావ్ ఎ సొల్యూషన్. ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు డైరెక్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఏజ్ ఈక్వల్స్ టు 22 కామా నేమ్ ఈక్వల్స్ టు జాన్ ఇలా ఇస్తే మనకి ఏజ్ పారామీటర్ కి ఏజ్ కి ఏ వాల్యూ అయితే అసైన్ చేసామో ఆ వాల్యూ తీసుకుంటది. అండ్ అలాగే నేమ్ పారామీటర్ కి ఏ వాల్యూ అయితే అసైన్ చేసామో ఆ వాల్యూని తీసుకుంటది. దట్స్ ఇట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అన్ప్యాకింగ్. సపోజ్ మీరు ఇలా ప్రింట్ చేస్తే ప్రింట్ స్టార్ ఏబిసి అని ప్రింట్ చేస్తే మనకి ఏబిసి అని ఇలా ప్రింట్ అయింది. మీరు దీన్ని ఫర్ లూప్ యూస్ చేసి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఐ ఇన్ ఏబిసి ప్రింట్ ఐ కామా అండ్ ఈక్వల్స్ టు ఇలా పెడితే మనకి సేమ్ అవుట్పుట్. అంటే ఎండ్ ఫంక్షన్ లో ఒక స్పేస్ ఇస్తే ఫస్ట్ ఏ స్పేస్ బి స్పేస్ సి ప్రింట్ అయింది. ఇదేంటంటే సింపుల్ అన్నమాట. జస్ట్ ఒక హ్యాష్ ట్రిక్ పెట్టి ఏబిసి అని పెడితే మనకి ఇక్కడ హ్యాష్ ట్రిక్ ఏం చేస్తుంది అంటే ఈ స్ట్రింగ్ ని అన్ప్యాక్ చేసుకుంటది అనమాట. మీరు నార్మల్ గా ప్రింట్ ఏబిసి అంటే ప్రింట్ అవుతుంది కానీ స్పేసెస్ ఉండవు. ఇక్కడ ఏంటంటే హ్యాష్ ట్రిక్ ఏం చేస్తుంది అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ గా తీసుకొని ప్రింట్ చేస్తుంది. ఏ ఒక ఇండివిజువల్ ఎలిమెంట్, బి ఒక ఇండివిజువల్ ఎలిమెంట్, అలాగే సి కూడా ఒక ఇండివిజువల్ ఎలిమెంట్ అలా ప్రింట్ చేస్తుంది. వీ కెన్ యూస్ దిస్ ఇన్ లిస్ట్ ఆల్సో. స్టార్ 1, 2, 3, 4, 5 ఇలా ప్రింట్ చేస్తే ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా అన్ప్యాక్ చేసుకొని 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 స్పేస్ అంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఎలిమెంట్ గా ప్రింట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యూస్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. డెఫ్ ఫంక్షన్ ఏ కమా బి. సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ ఏ కమా బి ఇదే ఫంక్షన్ లో పైథాన్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తే పైథాన్ pyth ప్రోగ్రామ్ అని ప్రింట్ అయింది. సపోజ్ కామా పెట్టి లాంగ్వేజ్ ఇలా ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చాం కానీ ఇక్కడ ఏమైంది మనకి 3 పారామీటర్స్ తీసుకున్నది అని చెప్పి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో మనం ఈ కాన్సెప్ట్ యూస్ చేసుకోవచ్చు అన్ప్యాకింగ్. ఇక్కడ ఏంటంటే హ్యాష్ ట్రిక్ బి అని ప్రింట్ చేసి ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ ఏ తర్వాత ఫర్ ఐ ఇన్ బి అని చెప్పి ప్రింట్ ఐ ఇలా ప్రింట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఫంక్షన్ లోకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన సపోజ్ ఈ 3 ఆర్గ్యుమెంట్స్ ఇస్తే చూడండి. ఫస్ట్ ఏ లోకి పైథాన్ ఉంది. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ బి అంటే ఇక్కడ హ్యాష్ ట్రిక్ పెట్టుకుంటే ఏమవుద్దంటే బి అనేది ఒక టపుల్ లా కన్వర్ట్ అయిపోద్ది అనమాట. టపుల్ లా కన్వర్ట్ అయిపోయి ఆ టపుల్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ ఇచ్చామో అన్ని వాల్యూస్ కూడా ప్రింట్ చేస్తుంది. బి లోకి ఏమైంది ఇప్పుడు ఫస్ట్ ఈ ఏ వాల్యూలోకి ఈ pyth అనేది పాస్ అయింది. అండ్ నెక్స్ట్ బి లోకి ఏంటంటే మనం ఇది టపుల్ లా కన్వర్ట్ అయింది కాబట్టి ఈ వాల్యూస్ అన్ని బి లోకి పాస్ అవుతాయి. అంటే ఎన్ని వాల్యూస్ అని ఇచ్చుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి ఫర్ ఐ ఇన్ బి అంటే ఐలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంది. సో ప్రోగ్రామ్ నెక్స్ట్ ఐలో ఏముంది లాంగ్ ఉంది. సో లాంగ్ అలా ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని వాల్యూస్ కూడా మనకి ప్రింట్ చేస్తుంది ఇక్కడ. అండ్ దీన్ని యూస్ చేసి మనం ఎడిషన్ కూడా చేయొచ్చు. వెయిట్
ఇక్కడ కోడ్ మారుద్దాం. C ఈక్వల్స్ టు A. ఇప్పుడు ఫర్ I in B, C ఈక్వల్స్ టు C ప్లస్ I, ప్రింట్ C. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తే 1, 2, 3, 4, 5, 7 అని ఇస్తే మనకి 22. ఇక్కడ మనకి ఏమైంది, ఫస్ట్ సిలోకి ఏ వాల్యూ అంటే సిలోకి 1 వాల్యూ అనేది పాస్ అయింది. నెక్స్ట్ ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ అనేవి బి అనే టపుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ సి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ అంటే ఫర్ ఐ ఇన్ బి కదా, అంటే ఫస్ట్ సి ఈక్వల్స్ టు 1 కాబట్టి 1 ప్లస్ నెక్స్ట్ వాల్యూ ఏముంది 2 అంటే సి ఈక్వల్స్ టు 3. సో నెక్స్ట్ ఏమవుద్ది, సి ఈక్వల్స్ టు 3 ప్లస్ 3 6, మళ్ళీ నెక్స్ట్ సి ఈక్వల్స్ టు 6 ప్లస్ 4 అంటే 10. అలా అన్ని సమ్ చేసుకొని మనకి ఇక్కడ లాస్ట్కి 22 అని ప్రింట్ చేసింది. అండ్ ఇంకో కాన్సెప్ట్, సపోజ్ ఇక్కడ నేను ఫంక్షన్ రాస్తున్నా నేమ్ కామా హ్యాష్ట్రిక్ డీటెయిల్స్ అంటే 2 హ్యాష్ట్రిక్స్ పెడితే ఆ వేరియబుల్ అనేది ఒక డిక్షనరీలో ఫామ్ అవుద్ది అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ ప్రింట్ చేసా, వెయిట్ నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పి నేమ్ ప్రింట్ డీటెయిల్స్ ఆర్ అని చెప్పి ఇప్పుడు ఫర్ I, J ఇన్ డీటెయిల్స్ డాట్ ఐటమ్స్ అని చెప్పి ఇప్పుడు ప్రింట్ I ఈక్వల్స్ టు J. దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనం ఎలా కాల్ చేసుకోవచ్చు అంటే నేమ్కి జాన్ అండ్ ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 22 కామా లొకేషన్ ఈక్వల్స్ టు US కామా అండ్ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు 503. ఇలా మనం కాల్ చేస్తే ఇక్కడ చూడండి నేమ్ ఈక్వల్స్ టు జాన్ అండ్ డీటెయిల్స్ ఆర్ అని చెప్పి ఏజ్ ఈక్వల్స్ టు 22, లొకేషన్ ఈక్వల్స్ టు US అండ్ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు 503 అని ప్రింట్ చేసింది. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు, డెఫ్ ఫంక్షన్లో నేమ్ కమా ఏజ్ అని ఇచ్చి డైరెక్ట్గా ప్రింట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ కామా ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డిక్షనరీ డిక్లేర్ చేసుకొని ఇక్కడ కీ ఉన్నది కదా, ఇక్కడ మనం ఏ వేరియబుల్ ఇచ్చాం, నేమ్ అనే కదా ఇచ్చాం. సో నేమ్ ఈక్వల్స్ టు జాన్ కామా ఏజ్ ఈక్వల్స్ టు 22. ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను డైరెక్ట్గా హ్యాష్ట్రిక్ డి అని కాల్ చేసుకుంటే మనకి ఇలా కూడా ప్రింట్ అవుద్ది, నేమ్ ఈక్వల్స్ టు జాన్ అండ్ ఏజ్ ఈక్వల్స్ టు 22. అంటే ఇక్కడ ఏమైంది చూసారు కదా, డిక్షనరీ డిక్లేర్ చేసుకుని డిక్షనరీని డైరెక్ట్గా హ్యాష్ట్రిక్ పెట్టి ఫంక్షన్లో డైరెక్ట్గా కాల్ చేశాను. కాల్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ప్రింట్ చేసింది. సో దట్స్ ఇట్. దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. బాయ్.